ఒక పేదవాడు ఏ మీడియా దగ్గరికైనా కష్టం ఉందని వచ్చినప్పుడు దన్నుమని ఆదుకొని ఆదరించి నీకు నేను తోడుగా ఉన్నారా, నీకు ఎంతనో కొంత హెల్ప్ చేస్తారా, నా చేతనైనంత వరకు నా మీడియాలో నేను పెడతారా విషయం నిజంగా చెప్తున్నా. మీరు బాధపడతారు ఈ విషయం తెలిస్తే. ఎందుకు బాధపడతామన్నా, మాకేం అవసరమన్నా, మేమెందుకు బాధపడతామన్నా అంటే బరాబర్ బాధపడతారు. ఈ గిటార్ కొట్టుకుంటే ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నా, వినండి చెప్తా. మీడియా పేరు చెప్పాలి కానీ మీడియా వాళ్ళ గురించి చెప్తా, చెప్పమంటే కూడా చెప్తా. నాకు రీసెంట్ గా ఒక చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే విషయం గురించి ఒక మీడియా అతనికి కాల్ చేసిన, అన్న ఇట్లా సంగతి అన్న, నాకు కొంచెం హెల్ప్ చేయన్నా, ఇట్లా సపోర్ట్ చేయన్నా అంటే నాకు సపోర్ట్ కాదు, ఇట్లా పలాని వస్తువు వెళ్ళిందన్న, పలాని చోటుకి వెళ్తే పట్టించుకుంటలేరన్నా నన్ను. నువ్వేదో ఆ రోజు పెద్ద పెద్ద పేదోడికి హెల్ప్ చేస్తా, పేదోడికి అండగా ఉంటా అని అంటివి కదా అని చెప్పి ఒక చిన్న డైలాగ్ కొట్టినా. వాని పేరు చెప్తే కానీ మళ్ళీ ఆడు నా మీద అటాక్ చేసి, వాని పేరు ఫస్ట్లా వి అని వస్తుంది, వి 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 మీడియా, ఇంకా అర్థం చేసుకోరి అని చెప్తే ఆడు ఏం చేసింది తెలుసా, నీకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారు అని అడిగింది. ఎందుకన్నా ఇన్స్టాగ్రామ్లో నాకు ఉన్నది కష్టమన్నా, ఇన్స్టాగ్రామ్లో కష్టం చెప్తావా అంటే, అట్లని కాదు బ్రో, నీకు ఇంతమంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారంటేనన్నా కనీసం నీ వీడియో గాళ్ళన్నా చూస్తారు కదా. యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారు అంటే, యూట్యూబ్ అంటే మనకి లేదులే, యూట్యూబ్లో నాకు 20 ఎంతనో కొంతమంది ఉన్నారు బాగానే, నాకు ఇన్స్టాగ్రామ్లో ఏం లేరన్నా అని చెప్పిన. అయితే సరే చెప్తలే అని ఫోన్ పెట్టేసిండే. గిదెక్కడి ఇంటర్వ్యూ బాయ్, ఈ ఇన్స్టాగ్రామ్లో ఉంటేనేనా నువ్వు చేసేది? నన్ను నీ లోపల దమ్ముందా, నీ లోపల టాలెంట్ ఉందా, నీ లోపల ఏదో ఒక శక్తి ఉందా, ఆ శక్తితో నువ్వు ప్రయోగం చేయాలి. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని చూస్తా, లేదంటే నువ్వు ఏమేం చేసినావు, ఏం పని చేస్తుంటావు, ఏం కథ, ఎంత డబ్బులు ఇస్తావు, ఎంత పెట్టుకుంటావు, ఇంత పెట్టుకుంటే దొంగలు చాలామంది, చాలామంది ₹1,00,000 ఇస్తావా, నీ దాంట్లో వేపిస్తా, ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తురు బాయ్. ఇదేనా లెక్కలంటే? ఒక పేదవాడు ఏ మీడియా దగ్గరికైనా కష్టం ఉందని వచ్చినప్పుడు దన్నుమని ఆదుకొని ఆదరించి నీకు నేను తోడుగా ఉన్నారా, నీకు ఎంతనో కొంత హెల్ప్ చేస్తారా, నా చేతనైనంత వరకు నా మీడియాలో నేను పెడతారా అని అనాలి. దట్ ఈస్ ద మీడియా పవర్, దట్ ఈస్ ద యు ఆర్ ద జర్నలిస్ట్. వాట్ ఆర్ యూ టాకింగ్ రే లూజ్లెస్ ఫెలో? నేను నాలాంటోడు వెళ్తే ఈరోజు కాదు, నాకు టైం వచ్చినప్పుడు బరాబర్ నీ పేరు తీస్తా, నీతో పాటు ఇంకొక ఆమె ఆ యాంకర్ పేరు తీస్తా, ఇంకో చెత్తపుచ్చ యాంకర్లో కొంతమంది విధ్వంసాలు బయట పెడతా, మీ దొంగ నాటకాలు, మీ మోసాలు అన్నీ బయట పెడతా. ఖబర్దార్, నీకే చెప్తున్నా. ఎందుకంటే ఒక మనిషి తన కష్టాన్ని చెప్పుకొని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో కొంత సాయం చేస్తావని చెప్పి వస్తే, ఇన్స్టాగ్రామ్ ఎవర్రా అనుకున్నది, ఇన్స్టాగ్రామ్ మొన్న వచ్చింది, ఇంత ముందు ఉన్న మీడియా వాళ్ళు ఎవర్రా ఇన్స్టాగ్రామ్ చూసి హెల్ప్ చేస్తురా? వాట్ ద జర్నలిస్ట్, వాట్ ద సోషల్ వర్కర్, యు హావ్ ఎనీవన్ పీపుల్ ఇస్ టాకింగ్ రే, వాట్ ఆర్ యు టాకింగ్ రే? మీ స్టైల్ మమ్మ. బికాస్ నేను ఏ రోజు నీ గురించి ఎక్కడ మాట్లాడాలి, ఈరోజు మన ఛానల్ ద్వారా నేను ఎందుకు మాట్లాడాలనుకున్నా, నా ప్రజలకి కూడా చెప్పాలి, నా వాళ్ళకు కూడా ఎంతో కొంత చెప్పాలి. నేను పడిన కష్టం, ఆటో పోయింది నాది, పోయి దాని గురించి చర్చించిన, అక్కడ నాకు రెస్పాన్స్ కాకపోతే అన్నా నువ్వు రెస్పాన్స్ కానా, నీకంటూ నీ దానికంటూ ఒక పేరుంది, కొంచెం నా గురించి ఒక 2-3 మాటలు మాట్లాడన్నా, ఇట్లా పలానా చోట పోయింది, పలానోళ్ళు పట్టించుకుంటలేరన్నా అని చెప్తే, నువ్వు ఎంతెళ్ళి ఆడనే పోయి అడుక్కో అంటే, అరే బాబు నువ్వు ఎంతో కొంత ఆదరిస్తావు, నీ ద్వారా నా వాళ్ళకి కొంచెం వెళ్ళేదంటే ఎవరో కొంచెం భయపడో ఏదో ఒకటి నీ మీడియా ద్వారా అట్లానే ఆలోచించిన, నీ దగ్గర ఏముందిరా? ఒక మాట చెప్పాలంటే, నీ మీద నేను అనుకుంటే నీ మీదనే చేయొచ్చు, పబ్లిక్ మీడియా అనే పెట్టి పబ్లిక్ కి హెల్ప్ చేయకుండా నీదేం మీడియారా లుపాస్ తుట్టాస్ అని నేను ఖబర్దార్ అని చెప్పొచ్చు, కానీ నేను అనలే.
నేను ఎందుకంటే జీరోలో ఉన్నా, నేను ఒక రోజు 30కి వస్తా, 30th రోజు కూడా నేనేమన్నా కానీ 50కి వచ్చిన రోజు బెట్టా బరాబర్ తీసి నీకు కాల్ చేసినారా, నీ దాంట్లో నంబర్ చూసి నాకేం హెల్ప్ చేయలేరా లుచ్చా యాంకర్. అని మాట్లాడతా, కానీ అట్లాంటి ఉద్దేశాలు లేవురా, నేను మర్చిపోతానేమో చెప్పలేం. కాకపోతే ఈ రోజు నుంచి నీ కోసమే, నీ మీద పగతోటే ఈ స్టైల్ మామ మాట్లాడడం, ప్రతి మాట, నేను మాట్లాడే ప్రతి పలుకు మంచి గురించి, జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడదలుచుకున్నాను రా. ఖబర్దార్. మీ పేరు ఈ గిటార్లో పలికిస్తా. మీ పేరు 3 అక్షరాలేరా, వి అని ఒకటి ఇంగ్లీష్లో పలికిన. కానీ నిన్ను కూడా ఒకరోజు మాట్లాడతా, నీ ఎదురుగా నేను డెబిట్కి కూర్చోనా నీతో, ఆ రోజు నేను మాట్లాడనా, నేను మాట్లాడే ప్రతి మాటకు నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. జాగ్రత్త జాగ్రత్త రేయ్, నువ్వు నా శత్రువేం కాదురా, కాకపోతే కష్టంలో ఉన్నోనికి హెల్ప్ చేయను రా. ఎందుకు రా మీడియా మీడియా అని చెప్పుకుంటా, కష్టంలో ఉన్నోడు కష్టాన్ని చెప్తున్నప్పుడు వాని కష్టాన్ని చెప్పించుకొని నీ మీడియాలో వేసుకోవడం మీరా. అలాంటి కష్టం వాళ్ళని చూసినప్పుడే రా నా అలాంటి పేదవాళ్ళు చూసి నీ ఛానల్కే కానీ నీకు కానీ సపోర్ట్ చేసేది. ఒక మనిషి ఏ విషయంలో సపోర్ట్ చేస్తాడో తెలుసా, నిజంగా వీడు జెన్యున్ గా పీపుల్స్ కి సపోర్ట్ చేస్తున్నాడు, పీపుల్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఆ విషయాలు తెలిసినప్పుడేరా. విషయాలు తెలుసక ముందు ఎవరెవరికి సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ ఓవర్. బై బై గైస్. ఛానల్ గురించి ఏమైనా నచ్చినట్లయితే ఒక పాట పాడాలనుకుంటున్నాను. పేదోడంటే నీకు ఎందుకంత చులకనా బాసు, పేదోడంటే నీకు ఎందుకంత చులకనాసు, ఆ పైసలున్నోడు దగ్గర లేని ప్రేమ చూడురా పేదోడిలోనా, పేదోడి మనసు గొప్ప మనసు రా, కష్టాల్లో ఉంటే ఆదుకుంటాడు రా. పేదోడు ఎవరికైనా అన్నం పెడతాడంట, వాడు వచ్చినప్పుడు పేదోడు మన దగ్గర ఎంత ఉందని, నీ ఎన్నో వీడియోలో నా కష్టాన్ని, ఒక పేదోడు పడినటువంటి కష్టాన్ని ఉన్నోడు ఎప్పుడు పడడ్రా. అలాంటి పేదోనికి నువ్వు సపోర్ట్ చేయలేదురా. ఇట్స్ మీ విలేజ్ పీపుల్ ఇస్ గద్వాల్ డిస్ట్రిక్ట్, బికాస్ యు నాట్ సపోర్టెడ్ రే యూ. I will talk is of one day. You and me is debate today, any day, because I don't know. Because one day you and me talk. I asking questions, you can give me the answers. You ask me question, any I give you the answer. I'm village people, pure village people, because I talk to any subject. Thank you guys. Bye bye. Love you so much. Bye bye. Come in. ఎవరు అన్న కార్తీక్ అన్న?